ఓకే ఇది చూడండి, ఈ బొమ్మ చూస్తే ఏం గుర్తొస్తుంది నీకు? వెరీ గుడ్ మరియమ్మ. ఇంకా పిల్లడి పేరేంటి? ఇప్పుడు పిల్లడు ఎక్కడ ఉన్నాడు చూపించండి. ఎక్కడ ఉన్నాడు ఆ పిల్లడు? ఎక్కడ ఉన్నాడు? ఇక్కడ పడుకోబెట్టారా కూర్చోబెట్టారా? పడుకోబెట్టారు. నక్షత్రం చూస్తారా? చూస్తారా నక్షత్రాన్ని? సరే కూర్చోవాలి, చూసేవాడు. వద్దా? అది వాళ్ళ అమ్మాయికి వద్దా అంట, టీవీ అప్పులకి వద్దా అంటగా. ఇప్పుడు చూపించండి చుక్క ఎక్కడుందో. ఎక్కడ? ఇక్కడ 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 చూసారా చుక్క ఎలా మెరుస్తుందా? ఎలా కనిపిస్తుంది చుక్క? మనం రోజు కనిపించే చుక్కలాగే ఉందా? వింతగా ఉందా? వింతగా ఉంది. ఈ ముగ్గురు ఎవరు? జ్ఞానులు. ఎవరు వీళ్ళు? ఇవేంటివి? జంతువులు. ఒంటెలు. ఒంటెల మీద ఎక్కి కూర్చున్నారు కదా. ఒంటెల్ని ఎక్కడ వాడతారు? ఎక్కారా మరి? అయితే ఏ పొలంలో? పావులా? పడవలా? అందరూ ఒకేసారి చెప్తున్నా కరెక్ట్ అర్థమైంది, ఒకళ్ళు చెప్పాలి. ఈ వంటలు ఎడారిలో ఉంటాయి ఎక్కువగా. ఎక్కడ ఉంటాయి? ఎందుకంటే ఎడారిలో ఇసుక ఉంటుంది బాగా. ఇప్పుడు మరి ఎగ్జాంపుల్గా రోడ్డు మీద పరిగెడతా ఉండొచ్చు స్పీడ్గా. అదే బీచ్లో ఇసుక ఉంటుంది కదా, తెలుసా? చాలా పెద్ద పెద్ద ఇస్తే బీచ్లో పెద్ద చాలా ఇసుక ఉంటుంది కదా, ఆ ఇసుకలో పరిగెత్తగలమా? అలసిపోతాం కదా, తొందరగా పడిపోతాం. అదే రోడ్డు మీద అయితే స్పీడ్గా పరిగెత్తచ్చు. అయితే ఎడారిలో మొత్తం ఇసుకే కదా, అందుకని ఈ వంటల్ని వాడేవాళ్ళు. ఈ వంటలు కాళ్ళు ఎలా ఉన్నాయి చూడండి, 4 ఉన్నాయి. సన్నగా ఉన్నాయా లావుగా ఉన్నాయా? సన్నగా ఉన్నాయి, కింద లావుగా ఉంటాయి అన్నమాట. సో అవి బాగా నడుస్తాయి స్పీడ్గా, మంచిగా పడిపోకుండా మెల్లగా ఎంత దూరమైనా నడుస్తాయి చక్కగా. కడుపు నిండా నీళ్లు తాగుతాయి, బాగుంటాయి ఎడారిలో. ఎండకి తట్టుకోగలవు ఇవి. అందుకని చెప్పి ఎడారిలో ఏం ఉపయోగిస్తారు? ఒంటెల్ని ఉపయోగిస్తారు. వెరీ గుడ్. అయితే నిన్న కథ చెప్పుకున్నాం కదా. నిన్న ఏం కథ చెప్పుకున్నాం? మరియమ్మ, యేసయ్య. తర్వాత వాళ్ళ నాన్న ఏం చేసేవాడు? చెక్క పని. వెరీ గుడ్. ఈ బొమ్మ చూడండి, ఈ బొమ్మ ఏంటో చెప్పండి. నిన్నటి కాదు. యేసయ్య ఎక్కడ ఉన్నాడు వీళ్ళల్లో? చిన్న పిల్లడా పెద్ద పిల్లడా? ఇప్పుడు ఉన్నాడు. వీళ్ళు చుట్టూరు, ఇది చర్చ్ అన్నమాట. మన చర్చ్ ఉందే అలాగే ఇది చర్చ్. యెరూషలేములో చర్చ్ చూసారు ఎంత పెద్దగా ఉందో? చాలా పెద్దగా ఉంది కదా. చూడండి పెద్ద స్తంభం, చూడండి అంత పెద్దగా ఉందో. అదిగోండి పెద్ద కుర్చీలు. ఇదిగోండి పై నుంచి వెళ్ళాడతా కూర్చోండి. ఎంత పెద్ద గోడలో ఇవన్నీ. ఇదిగోండి కనిపిస్తుందా గోడ? ఇదిగో పెద్ద గోడలో ఇంకోండి మనుషులందరూ వచ్చారు, వింటున్నారు. యేసయ్య చిన్న వయసులో ఉండి
చర్చిలోకి వెళ్ళి బైబిల్ చెప్తున్నాడు కదా, అందరు ఆశ్చర్యంగా వింటున్నారు కదా, దీనికి ఇంత చిన్న పిల్లడు బైబిల్ చెప్పేస్తున్నాడు అని చెప్పి అందరు ఆశ్చర్యంగా వింటున్నారు కదా. అదే ఇది చూడండి, అంత ఆశ్చర్యంగా చెప్తున్నాడు యేసయ్య. చెప్తున్నాడా సైలెంట్గా కూర్చున్నాడా? చెప్తున్నాడు. చెప్తుంటే వీళ్ళందరూ అట్టంటున్నారు చూసారు ఆశ్చర్యంగా, అమ్మో అమ్మో అని చెప్పి ఇంట్రెస్టింగ్గా అంటున్నారు, మీరు వింటున్నట్టుగా. చూసారా చర్చ్, చూసారా ఎంత పెద్దగా ఉందో, అసలు ఎంత ఆకాశం అంత ఉంది కదా పైకి. కుండ ఇదిగోండి, ఇదేదో పూజ ఉంది. ఇంకేమున్నాయి ఎక్కడ? ఇదిగోండి లైట్లకి, మనకు లైట్ ఏది? అది వీళ్ళకి లైట్లు చూసారు ఎట్లనే పాత కాలంలో ఉంటాయి అట్లా లైట్స్. బుడ్డి బుడ్డి ఇట్లా బుడ్డి లాగా సరా. అయితే ఇంకొక అది చెప్పాను, ఏసయ్య పడవలో వెళ్తుంటే పెద్ద తుఫాన్ వచ్చింది, ఏసయ్య తుఫానుని గద్దిస్తాడు అని చెప్పాను కదా. అది వేరు, అది నోవాహు. ఏసయ్య పడవలో ఉంటాడు, పడవలో ఉండి వేరే ప్రాంతానికి వెళ్తుంటే పెద్ద తుఫాను, అప్పుడు యేసయ్య గద్దిస్తాడు, తుఫానా ఆగిపో అని అంటాడు. చూసారా తుఫాన్ ఎలా వస్తుందో, నీళ్ళు ఎలా పైకి పైకి లేస్తుందో. అసలు ఎంత పెద్దగా లేస్తుందో చూసావు, అలా అంత పెద్దగా అలా లేగిస్తే మనిషి బతుకుతాడా చచ్చిపోతాడా? చచ్చిపోతాడు మునిగేసి సముద్రంలో. వీళ్ళు చూసారు అట్ట భయపడుతున్నారు, పడవేమో ఊగిపోతుంది సముద్రం పెద్ద పెద్ద అలలు వచ్చేసరికి. చూసారా పడవ అట్ట ఊగుతుందో, పైకి ఉంది. ఇది వీళ్ళేం భయపడి అటు ఇటు తిరుగుతున్నారు. ఓకే, ఇక అప్పుడు యేసయ్యని తీసుకొస్తే వెంటనే యేసయ్య ఏం చేస్తున్నాడో చూడండి. ఎట్లా అంటున్నాడు యేసయ్య? తుఫానా ఆగిపో అన్నాడు. ఆగిపోయిందా లేదా? ఆగిపోయింది. అంత ధైర్యం ఉండాలి మనకి, ఏదైనా సమస్య వచ్చింది అంటే ధైర్యంగా నుంచోవాలి. చూసారా ఎంత బాగుందో. ఎవ్వరికి భయపడకూడదు. మాయమే దెయ్యట్టయితే. ఇదిగోండి సముద్రం పెద్ద, ఇదిగోండి ఇంకేం కథలు గుర్తున్నాయో చెప్తే ఆ కథ బొమ్మ చూడు. దానియేలు సింహపు బోనా. ఓ సింహాలు చూడాలి ఇప్పుడా మీరు? సింహాల బోను వచ్చేసేయి. లూదియా కూడా, లూదియాది చిన్న కథ కదా, చూపిస్తా ఉండండి. యోనా అని చేప మిగింది చూస్తారా? చూస్తారా? యోనాని పడేస్తున్నారు చూడు సముద్రంలో వాళ్ళు. చీటీలేసి ఎవరి పేరు వస్తే వాళ్ళని పడేసేవాళ్ళు. ఎవరిని పడేస్తున్నారు చివరికి?
యోనా అని పడేస్తున్నారు. ఎవరిని? యోనా అని పడేస్తున్నారు. ఇప్పుడు చూడండి పెద్ద చేప చూసారా? అంత పెద్ద చేప ఎట్లా తెలిసింది? నోరు ఎక్కడ తెలిసింది? తెలిసింది. చూసారా? యోనాన్ని మింగేస్తుంది. ఎవరు చెప్పారు చేపకి యోనాన్ని మింగమని? యేసయ్య. ఏంటది? చేప యేసయ్య చెప్పాడు వెళ్ళిపోయా నన్ను మింగేసేయి అని చెప్పి మింగేసింది. మీరేగా చూపిమన్నారు. అది లేదు బొమ్మ చేప తినేసి మింగుతుంది కనిపించింది. రారా సిగ్గుపడతాడు. ఎలీషా సైలెంట్గా ఉండాలి.